ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఉదయకాలాన దేవుని యొక్క వర్తమానాన్ని మీ ఎదుట ఉంచడానికి దేవుడు అనుగ్రహించిన మహాధన్యత కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలమున పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవవాక్యాన్ని ధ్యానిద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నా ప్రేమటువంటి వారలారా, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, ఈ లోకము నుండి ప్రభువు దేవుడు మనల్ని వేరు చేసి యేసుక్రీస్తు వారితో సహవాసంలో ఉండుటకై మనల్ని పిలిచారు. మనము పిలువబడింది యేసుక్రీస్తుతో సహవాసంలో ఉండేదాని కొరకు. ఎప్పుడు సహవాసంలో ఉండాలి? వేకుజామున, మధ్యాహ్న సమయమున, రాత్రికాలమున, ఆదివారం రోజా? ఎప్పుడు సహవాసంలో ఉండాలి? దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మనము ఎల్లప్పుడూ దేవునితో సహవాసంలో ఉండాలి. ప్రతి క్షణము దేవునితో సహవాసంలో ఉండాలి. సహవాసము అన్నది దట్ ఈస్ అ ఫెలోషిప్ అన్నప్పుడు మనము దేవునితో నిరంతరము కలిసి ఉండేవారిగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే తన ఆత్మను మనకు దయచేసినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను వెళ్తూ, ఇదిగో నేను మీతో నిరంతరము ఉండునట్లుగా, నీతో ఎల్లప్పుడూ ఉండునట్టుగా సత్యస్వరూప ఆత్మను మీ మధ్యకు పంపుతానని చెప్పి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్ముడు ఈరోజు మనలోనే నివాసం చేస్తున్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అయితే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు కానీ మనము దేవునితో ఉంటున్నామా అన్నది ప్రశ్న. ఆయన మనలోనే నివాసం చేస్తున్నాడు, మనతోనే యేసుప్రభుల వారు ఉంటున్నారు. అయితే మనము ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయన మాట్లాడుతున్నాడు ప్రతిదినము, ఆ మాటకు తిరిగి మనం మాట్లాడుతున్నామా? ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ఆ ప్రేరణకు మనం లోబడుతున్నామా? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆ హెచ్చరికలకు మనం లోబడుతున్నామా? మన మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు మనం లోబడుతున్నామా అన్నది ప్రశ్న. ఇదిగో, దేవునితో మనము సహవాసం చేస్తే మనము వర్ధిల్లేటువంటి వారుగా ఉంటాం. సహవాసములో ఉన్నప్పుడు ఏ రీతిగా వర్ధిల్లుతామన్నది యేసుప్రభుల వారే దాని గురించి తను బయలుపరిచాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో తీగ ద్రాక్షవల్లిలో తీగ కలిసి ఉంటే కానీ ఏ రీతిగా తనంతట తాను ఫలించదో, అలాగున మీరు నాతో ఉంటేనే తప్ప ఈ లోకంలో మీకు మీరుగా ఏమీ చేయలేరని, మీరు నాతో కలిసి ఉంటే బహుగా ఫలిస్తారని యేసుప్రభుల వారు సెలవిచ్చారు. అవునా ప్రేమైనటువంటి వారులారా, మన జీవితాల్లో మనము యేసుప్రభుల వారితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు మనలను జీవితాలను ఫలించే జీవితాలుగా మారుస్తాడు, అభివృద్ధిపరిచే జీవితాలుగా మారుస్తాడు, మేలుకరమైన జీవితాలుగా మారుస్తాడు, దీవెనకరమైన జీవితాలుగా మారుస్తాడు. ఈరోజు చాలామంది దేవుని యొక్క సహవాసాన్ని విడిచి తిరుగుతున్నారు, దేవునికి దూరమై తిరుగుతున్నారు, దేవునితో కలిసి ఉండక బ్రతుకుతున్నారు. నీవు దేవునికి దూరస్తుడవైతే, దేవునికి విరోధివైతే, దేవునికి నువ్వు దూరంగా జీవిస్తున్నట్టయితే నీ జీవితంలో ఏది నీ సొంత కార్యాన్ని బట్టి చేయలేవు. దేవునికి వేరుండి నువ్వు ఏ కార్యాన్ని సఫలీకృతం చేసుకోలేవు. అది నీ కుటుంబ వ్యవస్థ అయినా, నీ ఆర్థిక వ్యవస్థ అయినా, నీ ప్రతికూల పరిస్థితులైనా, ఏదైనా దేవుని ద్వారానే చక్కపరచబడతాయి. దేవుడే చక్కపరచాలి. అలా చక్కపరచాలి అంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నా ప్రేమటువంటి వాళ్ళరా, ఈ దినం నుండి దేవునితో సహవాసం చేయడం అన్నది నువ్వు నిర్లక్ష్యపరిచేద్దాం. యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన వారితో అనుదినము సహవాసంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసుప్రభుల వారు అంటారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నాకు నేనుగా ఏమీ చేయలేదు కానీ నా తండ్రి నాకు వేటిని బోధించాడో, వేటిని నేను చూచాను, వాటినే చేయించున్నాను సెలవిచ్చారు. అవును, ఈరోజు మనము మాట్లాడే మాట దేవుని యొద్ద నుండి వచ్చినదై ఉండాలి. మనం చేసే ఆలోచన దేవుని యొద్ద నుండి వచ్చినదై ఉండాలి. మనం చేసే పని దేవుని యొద్ద నుండి వచ్చినదై ఉండాలి. మనముగా ఏది చేసేదానికి ఇష్టపడకూడదు కానీ దేవుని యొక్క ఆత్మీయానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము ప్రతి పని జరిగించేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగన మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క సహవాసంలో ఉండి మనం కార్యాలు జరిగించినప్పుడు గొప్ప అభివృద్ధి, గొప్ప దీవెన, గొప్ప మేలు మనం అనుభవించగలుగుతామని క్రీస్తు యేసు సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాలమున దేవునితో సహవాసంలోనికి రండి, దేవునితో సహవాసంలో ఉండండి, క్రీస్తు యేసు సహవాసంలో ఉండి మీరు వర్ధిల్లాలని మీకు పిలుపునిస్తున్నాం. ఎట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.